దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో చెప్పేటువంటి మంచి మాట ఏంటంటే, ప్రసంగి గ్రంథంలో చెప్పే మాట మనకు అర్థమయ్యేది ఏమిటంటే, ధర్మమును ఆశ్రయించే వారికి కీడేమీ సంభవింపదు. సమయము వచ్చునని, న్యాయము జరుగుననియు జ్ఞానులు మనసున తెలుసుకుందరు. చాలా చక్కటి విషయాన్ని సొలొమోను చెప్పడం జరుగుతుంది. చాలామంది యొక్క జీవితాల్లో నాకు ఇలా జరిగింది, నాకు అలా జరిగింది, మాకెందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి అనేటువంటి భావన, మనకు కష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు ఆ మనసు ఉంటుంది. ఈరోజు ఆ మనసు తొలగిపోవాలి. ఆ మనసు అనేది పూర్తిగా మన నుండి తొలగిపోవాలి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనములో సొలొమోను మహారాజు ప్రతిదానికి ఒక సమయము ఉంటుందని అక్కడ చాలా స్పష్టంగా చెబుతున్నాడు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయా సమయాల్లోనే అవి జరుగునని కొన్ని ఉదాహరణలతో సమయం పట్ల తన భావనను సొలొమోను చక్కగా వివరిస్తూ ఉన్నాడు. ఏమంటాడు అంటే, పుట్టటం దగ్గర నుండి చనిపోయేంత వరకు కూడా, పుట్టటం దగ్గర నుండి చనిపోయేంత వరకు కూడా ఒక సమయం అనేది ఉంటుంది అని సొలొమోను మహారాజు చాలా అంశాలను ఇక్కడ వివరిస్తూ ఉంటున్నారు. మరి కొంచెం ముందుకు మనం వెళ్ళినట్లయితే, ఇక్కడ మనము 8వ అధ్యాయము 5వ వచనములో చెప్పినటువంటి రీతిగా ధర్మమును అనుసరించి ధర్మమును ఆచరించే వారికి కీడేమీ కూడా సంభవిస్తుంది. అట్లాగే ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఆజ్ఞల ప్రకారం జీవించే వారికి కూడా ఏముండదు, కీడు అనేది జరగదని మనం తెలుసుకోవాలి. కనుక ప్రతి వారికి ఒక సమయం అనేది వస్తుంది. అందుకు మనందరం ఏం చేయాలంటే, న్యాయము జరుగునని ముందుకైన జ్ఞానులు తన మనసులో తెలుసుకుంటారు. కనుక మనందరం ఏంటంటే, ఇక్కడ ప్రభు తప్పకుండా ప్రార్థిస్తున్న మనకు, దేవుని పిల్లలుగా విశ్వాసముతో ఉన్న మనకు దేవుడు ఖచ్చితంగా మనకు న్యాయము చేస్తాడు. అన్యాయస్తుడు మాత్రము కాదు. మన ప్రార్థన వ్యర్థము కాదు. ప్రభునందు మనం పడుతున్న ప్రయాస ఏది వ్యర్థము కాదు. కనుక ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క సమయము చాలా విలువైనది. నీ ప్రార్థన విలువైనది. ప్రభుతో నీకున్నటువంటి సంబంధము చాలా విలువైనది. కనుక నీవు జీవితంలో నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంతగా ప్రభుతో నేను ఉంటున్నాను, నాకు దేవుడి సహాయమును చేశారని అని అసలు అనుకోవద్దు. మీకు ఒక చిన్న మాట చెప్తాను. యోబు చాలా భక్తి కలిగిన వాడు. యోబు యొక్క జీవితంలో యోబు చాలా ఉన్నతమైన స్థితిని ఆయన అవరోధించాడు. ఉన్నతమైన స్థితికి ఆయన ఎక్కగలిగాడు. అలాంటి పరిస్థితుల్లో ఆయన అనుకోవచ్చు, ఇక నా జీవితంలో నాకు కొదువేంటి, నా జీవితంలో నాకు కష్టాలేంటి, నా జీవితంలో పేదరికాలేంటి, నా జీవితంలో నాకు సమస్యలేంటి అనుకోవచ్చు ఆయన. కానీ ఆయన యొక్క జీవితంలో మనం చూస్తే ఊహించినటువంటి పరిణామాలు, ఎంత పరిణామాలు అంటే, ఎన్ని కష్టాలు అంటే, తన కలలో కూడా ఎన్నడూ కూడా నాకు ఇలాంటి స్థితి వస్తుందని తాను అలాంటి ఒక దీనాతి దీనమైనటువంటి స్థితిలోకైనా దిగజారిపోయినప్పుడు ఆ పరిస్థితులన్నీ చూసినటువంటి భార్య ఆయన ఏమంటుందంటే, దేవుడు దేవుడు అంటావు, దేవుడు మనకి ఏ మంచి చేశాడు, ఎందుకు ఇక దేవుని మనం స్తుతించాలి, ఎందుకు మనం దేవుణ్ణి ప్రార్థించాలి, దేవుని దూషించి మరణోకమని చెప్పేసి భర్తను భార్య అంటూ ఉంటుంది. అప్పుడు ఆయన ఏమంటాడంటే, మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుతున్నావు. అంటే దైవభక్తి ఎరిగిన వారు, దైవ జ్ఞానము తెలియని వారు మాట్లాడుతున్నారే, అలా నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్తున్నాడు. అని ఏమంటాడంటే, దేవుడు మనకు మేలు చేసినప్పుడు వాటిని అనుభవించటానికి మనం తగిన వారమైనప్పుడు, మరి కీడు అనేది మన మీదకు వచ్చినప్పుడు మరి దానిని కూడా మనం పొందుకోవటానికి తగిన వారమే కాదా? అంటే దేవుని పిల్లలకి ఎప్పుడు మేలేనా, దేవుని పిల్లలకి ఎప్పుడు ఆశీర్వాదాలేనా? దేవుని పిల్లలు అనేటువంటి వారికి కీడు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, మరణాలు, వ్యాధులు ఇలాంటివి రావా? ఒడిదుడుకులు రావా? వస్తాయి.
అందుకు మనం ఏం చేయాలంటే కీడును చూసి మనం భయపడవద్దు. మేలు చేసే దేవుని కొరకు మనం ఏం చేయాలన్నమాట, మనం ఎదురు చూడాలి. ఎందుకని అంటే ఒక మేలు వెనుక, ఒక కీడు వెనుక ఒక మేలు దేవుడు దాచి ఉంచాడు. గుడ్డివాడికి ఎందుకు పుట్టాడు అంటే లోకం అంటుంది వీడి తల్లిదండ్రులు ఎవరో పాపము చేశాడు, అందుకే వీడు ఇలా పుట్టాడు అంటున్నాడు. లేదు నాయనా, ఈ గుడ్డివారి ద్వారా దేవుడు అంటే ఒక శ్రమ ద్వారా నీకు దేవుని మహిమ తేవటానికి నిన్ను శ్రమలోకి దేవుడు పంపిస్తున్నాడు. ఇప్పుడు దానియేలుని సింహం బోనులో పంపించాడు. దానియేలుకు దేవుడు ఎవరో అనేది దేశమంతా తెలుసుకుంది. అంటే నేను శ్రమలోకి పంపిస్తున్నాడు అంటే, నేను ఒక కష్టంలోకి పంపిస్తున్నాడు అంటే అక్కడ దేవుని యొక్క ఆలోచనలు మన పట్ల ఉన్నాయి. దాని కొరకు మనం ఏం చేయాలంటే సిద్ధముగా ఉండాలి. ప్రభువా, నీవు నన్ను ఎక్కడ ఉంచినా, ఏ స్థితిలో ఉంచినా నేను దాని ద్వారా నిన్ను మహిమపరుస్తానయ్యా, నిన్ను ఘనపరుస్తానయ్యా. అదే జ్ఞానం, అదే తెలివి. అది లేనివారే చిరాకు పడతారు, అది లేనివారే దేవుని మీద సనుగుతారు, అది లేనివారే దేవుడు లేడు అంటారు, అది లేనివారే దేవునికి వ్యతిరేకంగా మూర్ఖులు మాట్లాడినట్లుగా మనము మాట్లాడుతాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో ఉండటం అంటే స్వస్థతలో, ఉద్యోగాలో, గృహాలో, ఆస్తియో, అంతస్తో, ఇంకా ఏదేవో అని అనుకోవటానికి వీల్లేదు. దేవునితో ఉండటం అనేటువంటి దానిలో మనం భావించినట్లయితే ఆయనతో కలిసి మనము చావునైనా నేను చస్తాను. ఎందుకనంటే నా ప్రభు అనేకమైన శ్రమలు పొందాడు, అనేకమైన బాధలు పొందాడు. అనేకమైన శ్రమలు బాధలు పొందిన తర్వాత వాటన్నిటి నుంచి ఆయన పునరుత్థానుడై ఆయన తిరిగి లేచాడు. అట్లాగే క్రైస్తవ జీవితాలలో అనేక కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. వీటన్నిటి నుంచి నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా దేవుడు నన్ను బాగు చేస్తాడు, నా దేవుడు నాకు ఆదుకుంటాడు అనేటువంటిదే దేవుడు మనకు నేర్పించేటువంటి నూతనమైన మార్గం ఇది. అందుకు ప్రతి ఒక్కరూ కూడా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క మార్గమును నడిసే మనము దేవుడు మనకి ఇచ్చినటువంటి ధర్మ విధులను మనము మర్చిపోకూడదు. ఆచరించే విషయాల్లో దేవుని యొక్క కట్టడలను మనం మర్చిపోకూడదు, దేవుని యొక్క విధులను మనం మర్చిపోకూడదు. ఎందుకని అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మోషే దేవుని యొక్క మార్గములో ఆయన నడిచినంత కాలము ఎన్ని ఆటంకములు వచ్చిన దేవుడు వాటిని తొలగించి వేశాడు. నువ్వు దేవుని యొక్క ధర్మ విధిని నువ్వు ఆచరిస్తున్నంత కాలము నీ ఎదుట ఏ కొండ లాంటి సమస్య అయినా ఆటంకమైన నిలవదు. ఎందుకని అంటే దేవుని మార్గములో దేవుని మాట చొప్పున నీవు నడుస్తున్నావు కాబట్టి దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీ పక్షము నిలబడతాడు. ఆ సమస్యలంటే దేవుడే పరిష్కరిస్తాడు. నీకు కావలసినటువంటి ఆర్థిక వనరులు కావచ్చు, గృహాలు కావచ్చు, వస్త్రము కావచ్చు, ఏమైనా కావచ్చు, అవి దేవుడు మనకు సహాయమును దయచేస్తాడు. కానీ మనం చేయాల్సింది ఏంటి అంటే దేవుని యొక్క ధర్మ విధిని మనం జాగ్రత్తగా మనం కొనసాగించాలి, దాన్ని మనం నడుచుకోవాలి. ఇప్పుడు సొలొమోను రాజు అవ్వటానికి ముందు ఆయన చాలా కష్టాలు పడ్డాడు, చాలా ఇబ్బందులు వచ్చాయి. దావీదు సొలొమోనుకి రాజుని చేయాలని అనుకుంటే సొలొమోను రాజు అవ్వటానికి మిగతా వాళ్ళకి ఇష్టం లేదు. అందుకు అబషాలోము ఏం చేస్తాడంటే, మా తండ్రి నాకు రాజుగా, నేను పెద్దవాడిని అయినప్పటికీ, కుటుంబంలో జ్యేష్ఠుడైనప్పటికీ నన్ను రాజుగా చేయకుండా సొలొమోను రాజుగా చేస్తాడు. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి, మా తండ్రిని చంపేయాలి. మా తండ్రి యొక్క వంకర మార్గంలో ఏదో ఒక మార్గంలో నేను వెళ్ళి నేనేం చేయాలి, ఆ రాజుగా నేను ఆ సీటు మీద కూర్చోవాలి అని ఏం చేస్తాడో తెలుసండి, కుట్రలు పన్నుతాడు. తండ్రిని చంపటానికి అనేకమైన ఆలోచనలను, అనేకమైన గ్రూపుని ఏర్పాటు చేసుకుంటాడు. తిరిగి ఒకరోజు తండ్రిని చంపటానికి వారందరూ వచ్చినప్పుడు తండ్రి ఏం చేస్తాడు, ఇంట్లో నుంచి పారిపోతాడు. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ కూడా ఆ ప్రయత్నములు సఫలము కాలేదు. తిరిగి దేవుడు సొలొమోనుని రాజుగా దేవుడు ఆశీర్వదించాడు. అంటే మన యొక్క జీవితంలో మనం అనుకున్నటువంటి దాన్ని సాధించేటువంటి సమయంలో ఆటంకాలు వస్తాయి, అభ్యంతరాలు వస్తాయి, శత్రువులు వస్తారు, యుద్ధాలు వస్తాయి, అనేకమైన పరిస్థితులు వస్తాయి. కానీ దేవుడు ప్రతిదానికి సమయం అనేది ఇస్తున్నాడు. ఆ సమయము, కాలం అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు దానిని ఏం చేస్తాడు, ఆయన నెరవేరుస్తాడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు.
అందుకే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే కాలములు సమయములని ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? దేవుని స్వాధీనం. ఒక నవ్వాలన్నా ఏడవాలన్నా దేవుని స్వాధీనంలో ఉంది. ఒక ఇల్లు కట్టుకోవాలన్నా లేకపోతే ఇల్లు లేని వాడుగా ఉండాలి, దేవుని స్వాధీనంలో ఉంది. ఒకటి అధికారం అవ్వాలన్నా అధికారం లేని వాడుగా ఉండాలి, దేవుని స్వాధీనంలో ఉంది. ఒకటి గర్భఫలం పొందాలన్నా పొందలేకపోయినా దేవుని స్వాధీనంలో ఉన్నాయి. ఇవన్నీ దేవుని స్వాధీనంలో ఉన్నాయి. ఇప్పుడు ఒక రైతు ఏం చేస్తాడు? చక్కగా నీరు వెళ్ళటానికి కావలసినటువంటి చాళ్ళు తీసుకుంటాడు. ఆ నీటిని ఏం చేస్తాడు? దానికి కావలసినటువంటి మార్గములు ఆయనే మలుచుకుంటాడు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అందరి యొక్క మనసులను దేవుని యొక్క స్వాధీనంలో ఉన్న మనందరమే. నువ్వెవరి స్వాధీనంలో ఉన్నావు? దేవుని స్వాధీనంలో ఉన్నావు. కనుక దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మలుచుకుంటాడు నన్ను ఆయనకి ఇష్టమైన వారుగా మంచి పనులు చేయటానికి. కొన్ని చెడు అనేది వచ్చినప్పుడు దాని మీద ఎలా యుద్ధం చేయాలో, ఎలా దానిని అధిగమించాలో కూడా ఆ కృపా జ్ఞానమును దేవుడు ఏమిస్తాడంటే మనకిస్తాడు. అందుకే మనం ఏం చేయాలంటే నీ దేహమును నీ కలిగిన అన్నిటినీ దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. నీ దేహముతో దేవుని కనపరచడానికి, ఆయన మాట చొప్పున నడవటానికి, ఆయన ఇష్టానుసారమైనటువంటి బిడ్డగా మన యొక్క జీవితాలు నడుచుకోవటానికి ఎప్పుడైతే నీవు వాక్యము కొరకు సిద్ధపరచుకుంటావో, దేవుని కొరకు సిద్ధపరచబడతావో, అప్పుడు దేవుడు నిన్ను ఇష్టమైన వానిగా నడిపించుకుంటాడు. ఆయన కుమ్మరివాని చేతులు మట్టి ఉన్నప్పుడు ఏం చేస్తాడు? ఆ మట్టిని తనకిష్టమైన పాత్రగా ఆయన అలాగ మలుచుకుంటాడు. ఇక్కడ వచ్చిన నీవు నేను కూడా ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఆయన ఎలా మలిసినా, ఆయన ఎలా నడిపించినా, ఆయన ఏ విధానంలో ఒకవేళ నీ జీవితాన్ని నడిపిస్తున్నప్పటికీ ప్రభు యొక్క చిత్తానికి మనం లోబడాలి తప్ప ఎందుకు నా భర్తను తీసుకున్నావు, ఎందుకు నా పిల్లలు తీసుకున్నావు, ఎందుకు నాకు ఈ అన్యాయం జరిగింది. లోకములో చాలామంది భక్తి లేని వారు, లోకస్తులు చాలామంది ఉన్నారు కదా, వారిని ఎవరిని తీసుకోకుండా ఎందుకు నా కుటుంబంలో నన్ను ఎందుకు తీసుకున్నావు అని అడగటానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. ఉదాహరణకి మీకు చెప్తాను. నేను మీకు పౌలుగా మార్చబడక మునుపు సౌలు తన పాత జీవితాన్ని ఒకసారి ఆలోచన చేస్తే అతడు సంఘాన్ని చాలా భయంకరంగా హింసించిన వాడు జాబితాలో ఉన్నాడు. అతని కొరకు సంఘం ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. మారాలని, లేకపోతే అలాంటి ఆటంకాన్ని తొలగించాలని. అతనినైనా మేము భక్తి చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మంచి చేస్తున్నాం, మేము మంచి చేయనీయకుండా, మేము ప్రార్థన చేయకుండా, దేవునితో నడవనీయకుండా మాకు ఆటంకముగా అభ్యంతరముగా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని నువ్వేం చేయాలంటే తీసేనైనా అని సంఘాలన్నీ ఏం చేశాయి? ప్రార్థన చేశాయి. ప్రార్థన చేస్తూనే ఉన్నాయి. హింస జరుగుతూనే ఉంది, తీవ్రత జరుగుతూనే ఉంది, ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి, దెబ్బలు జరుగుతూనే ఉన్నాయి, చర్చిలు కూల్చబట్టడం జరుగుతూనే ఉన్నాయి, పరిస్థితులు చాలా భయంకరంగా జరుగుతూనే ఉన్నాయి. మనకేమనిపిస్తుంది? అసలు దేవుడు ఉన్నాడా? నేను ఇంత ప్రార్థన చేస్తుంటే ఏమన్నా నా పిల్లల కొరకు ప్రార్థిస్తున్నానా, నా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానా, లేకపోతే నా యొక్క క్షేమ కొరకు నేను ప్రార్థిస్తున్నానా, నేను ఆస్తి కావాలన్నా, అంతస్తు కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, దేవుని యొక్క సంఘమును హింసించబడుతుంటే ఈ సంఘమునైనా హింసించేటువంటి వాడు సంఘం మీదకు రాకుండా నువ్వు సహాయమును దైత్యమని నువ్వు ప్రార్థన చేస్తుంటే ఏంటి పరిస్థితులు ఏంటి? ఎందుకు దేవుడు ఉంటే ఎందుకు ఆదుకోవట్లేదు? దేవుడు ఉంటే ఎందుకు నాకు దేవుడు సహాయమును చేయట్లేదు? ఉంటుందా? మనసు ఉంటుందా? ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఏమీ స్పందించట్లేదు. కాలము గడుస్తుంది, భయంకరమైనటువంటి పరిస్థితులు క్రైస్తవ జీవితాలు కొనసాగుతున్నాయి. ఆరాధన చేసుకోవటానికి వాళ్ళందరూ మనకులాగా స్వేచ్ఛగా బైబిల్ తీసుకురావటానికి వీలు లేదు. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే ఒక గుర్తుని పెట్టుకునేవాళ్ళు, ఒక గుర్తు పెట్టుకుని, ఒక చాప గుర్తు పెట్టుకుని, ఈ గుర్తు పెట్టుకునే వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలే, దేవుణ్ణి ఆరాధించేవారే అని చెప్పేసి ఆ గుర్తు పెట్టుకున్న వాళ్ళందరి ద్వారా ఏం చేసేవాళ్ళు అంటే ఒక చోట కూడుకుని వాళ్ళందరూ కలిసి ప్రార్థనలు చేసేవాళ్ళు. ఒక సీక్రెట్ సింబల్ అది. ప్రభుత్వానికి తెలియదు, ఎవరికి తెలియదు. తెలియకుండా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక సింబల్ ఏర్పాటు చేసుకుని ఆ సింబల్తో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆరాధనలు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. హింస చాలా భయంకరంగా జరుగుతుంది, తీవ్రత చాలా భయంకరంగా ఉంటుంది,
శ్రమలు పెరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, రకరకాలైనటువంటి పరిస్థితులు వచ్చేస్తున్నాయి. వారు ప్రార్థన చేయటం మానలేదు. శత్రువు యథేచ్ఛగా ఆయన ఏమైపోతున్నాడు, సాగిపోతూ ఉన్నాడు. అనుకోవచ్చు, మంచివాళ్ళకి కష్టాలు ఉన్నాయి, చెడ్డవాడికి కష్టాలేవా? చెడ్డవాడు పుష్పిస్తున్నాడు, చెడ్డవాడు ఇల్లు కట్టుకుంటున్నాడు, చెడ్డవాడి కుటుంబం శాంతి సమాధానంతో అన్ని విధాలు మంచి భోజనం చేస్తూ వరదిల్లుతున్నాడు. మంచివాడుగా మాకేంటి పేదరికాలు, ఈ కష్టాలేంటి? దొంగలు బ్రతుకుతున్నారు, వ్యభిచారులు బ్రతుకుతున్నారు, మోసగాళ్ళు బ్రతుకుతున్నారు, లోకంలో భయంకరమైనటువంటి వ్యక్తులు జీవిస్తూ ఉంటే మా కుటుంబానికి ఏంటి ఈ శిక్ష, ఏంటి ఈ బాధ ఏంటి అనుకోవచ్చు. ఒకరోజంట దేవుడు మాట్లాడాడు. సౌలుతో దేవుడు మాట్లాడితే సౌలుని దేవుడు ఏం చేస్తాడు తెలుసండి? పలానా చోటకి వెళ్ళునైనా అక్కడ నా దాసుడు ఉన్నాడు, ఆ దాసుడు ప్రార్థిస్తాడు, నీకు సహాయమును చేస్తాడు అంటే అక్కడికి వెళతాడు. అక్కడికి వెళితే ఆ దాసును చూసి ఈయన కోపగించుకుంటాడు. ఈ నీచుడి కోసమే కదా, వీడికి శిక్ష రావాలనే కదా, వీడు ఏదాగో శిక్షించబడాలి, అసలు వీడి భూమి మీద లేకుండా ఉండాలి, సంఘాన్ని హింసించాడు కదా అని చెప్పేసి ఈయన మాట్లాడుతుంటే ప్రభు అంటాడు, అతని కొరకు నువ్వు ప్రార్థన చేయి, అతని కళ్ళు రావాలని ప్రార్థన చేయి, చూపు రావాలని. నేను చేయను అయినా అంటే నేను చెబుతున్నాను అన్నప్పుడు అప్పుడు దైవజనుడు ఏం చేశాడు? ఆయన కొరకు ప్రార్థన చేస్తే ఏమైంది? ఆయన కన్నులు తెరిశారు. ఇప్పుడు ఏమయ్యాడైనా? వీళ్ళందరికంటే కూడా గొప్ప సువార్థికుడయ్యాడు. ప్రభు కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు, సంఘాలు కట్టాడు, అనేకులు దేవుని యొద్దకు రోషము కలిగిన వాడు. నాకు తెలుసయ్యా, మీకు తెలిసింది ఆయనలో ఉన్న క్రూరత్వమే, కానీ ఆ వ్యక్తి దేవుని కొరకు వస్తే మీ అందరికంటే ఎక్కువగా అతడు వాడబడతాడు. అందుకే నేను ఓర్చుకుంటున్నాను. ప్రతి దానికి ఒక సమయం ఉంది. నీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు. నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. నువ్వేమనుకుంటున్నావు? నీ తలంపులతో ఆలోచించి బాధపడుతున్నావు, నీ తలంపులతో చూసి నాకు స్వస్థతలు రావట్లేదు అనుకుంటున్నావు, నీ తలంపులతో చూసి నాకు గర్భఫలం రావట్లేదు అనుకుంటున్నావు, నీ తలంపులతో చూసి నాకు ఉద్యోగం రావట్లేదు అనుకుంటున్నావు, నీ తలంపులతో చూసి నాకేంటి పేదరికాలు, నాకేంటి పరిస్థితిని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు నీ కన్నీటిని తొడవటానికి ఒక సమయం దేవుడు సిద్ధపరిచాడు. నువ్వు నవ్వటానికి దేవుడు ఒక సమయం సిద్ధపరిచాడు. నీకున్నటువంటి లోటు ఏదైతే ఉందో అది తీర్చబడటానికి దేవుడు ఒక సమయాన్ని సిద్ధపరిచాడు. నీ ప్రతి ప్రార్థన నీ పిల్లల్లో, నీ భర్తలో, నీ కుటుంబంలో నెరవేర్పు కలగటానికి దేవుడు ఒక సమయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ సమయము కొరకు, ఆ కాలము కొరకు సమయమును కాలమును ఇవ్వగలిగిన దేవుని దగ్గర మనం ఏం చేయాలంటే విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి, మన పట్టుదలతో దేవుడు కార్యములను చేస్తాడని ప్రార్థన చేయాలి. చాలామంది స్వస్థపరుస్తాడు, అప్పులు తీరుస్తాడు, లేకపోతే ఆరోగ్యాలు ఇస్తాడు, లేకపోతే గర్భఫలాలు ఇస్తాడు, లేకపోతే మీకున్న అవి ఇవి ఇవి అవి అని చెప్పేసి తీసుకొచ్చిన తర్వాత అవన్నీ జరగకపోతే వాళ్ళు ఏం చేస్తారు? ఆ దేవుడు ఏం చేశాడు? వీళ్ళకి వెళ్ళిపోతారు. మనం ఇక్కడ నేర్పాల్సింది ఆ స్వస్థతలో లేకపోతే ఆ దీవెనలో అవి కాదు మనం నేర్పాల్సింది. వారు దేవుని కొరకు వారిని నేర్పించాలి, దేవుని బిడ్డగా వాళ్ళని పెంచాలి, వారు దేవుని కొరకు వారు చక్కగా వారు అడుగులు వేయటం అనేది వారికి నేర్పించినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన యొక్క మార్గములో, ఆయన క్రమములో, ఆయన నీతిలో, భక్తిలో ఎవరైతే ఆయన మాట చొప్పున పనిచేస్తున్నారో ఆశీర్వాదాలు వారికే వస్తాయి, స్వస్థతలు వారికే వస్తాయి, పరలోకం వారికే వస్తుంది, గర్భఫలాలు వారికే వస్తాయి, ఉద్యోగాలు వారికే వస్తాయి. దేవుడు వారికి ఏది కావాలో దేవుడు సహాయమును చేస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు కదా. ఆయన నీతిని, రాజ్యమును వెతుకుతున్నప్పుడు ఆయన నీకు సహాయం చేయకుండా మోసం చేయటానికి ఆయన నీలాంటి నాలాంటి మనుషుడు కాదు. ఆయన మంచి దేవుడు, నమ్మదగిన గొప్ప దేవుడు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సుఖవంతమైన జీవితం కంటే కష్టాలలో, బాధలో కూడా దేవుని నీతిని, రాజ్యమును వెతుకుతూ ఆయన ఇచ్చేటువంటి కృప కొరకు మనం ఎదురు చూసేవారుగా, కనిపెట్టుకునేవారుగా మన జీవితాలు ఉండాలి అన్నటువంటిదే ఇక్కడ దేవుని వాక్యం. అందుకే నువ్వు పేదవాడు అయినా దేవునికి ఇచ్చే విషయాల్లో, ధర్మకార్యాల విషయాల్లో, మంచి పనుల విషయాల్లో, అంతేనా? కొర్నేలి ఎలా ఉన్నాడు? ధర్మకార్యములు చేస్తున్నాడు. దేవుడు చూడలేదా? కష్టం వచ్చింది, ఒక ప్రవక్త చనిపోయాడు,
తన పిల్లలకి, తన కుటుంబానికి కష్టం వచ్చింది. దేవుడు ఆ కుటుంబానికి దేవుడు సహాయం చేయలేదా? లాజరు చనిపోయాడు. వారి కుటుంబం అనుకుంటుంది, మేము ఇంత సాగరి చేసి, ఇంత ప్రేమించి, ఇంతగా మేము ఆయనకి సహాయం చేస్తే ఆయన మా కుటుంబానికి ఇచ్చింది ఇదేనా? దేవుడు వచ్చి వారికి సహాయము చేయలేదా? చేస్తాడండి. మంచి దేవుడు మన ప్రభు. అని అన్యాయస్తుడు కాదు. తను ప్రేమించే వారిని విడిచిపెట్టేవాడు కాదు. తన దగ్గరకు వచ్చేవాడిని త్రోసివేసేవాడు కాదు. తన బిడ్డలను ఆయన అన్యాయముగా, అక్రమగా శిక్షించి వారిని నిందల పాలు చేయవాడు మాత్రము కాదండి. ఆయన నీతిమంతులను అనీతిమంతులను ఆయన ప్రేమిస్తున్నవాడు. తన బిడ్డలకు కృప చూపిస్తున్నాడు. నా బిడ్డలు మారుతారని ఆశ, తపన ఆయనలో ఉంది. నా బిడ్డలు నా వాక్యాన్ని వింటారు, తప్పకుండా వారు మంచివారుగా మార్చబడతారు, వారి సమాజానికి ఉపయోగకరముగా ఉంటారు, నా రాజ్య సువార్తను ప్రకటన చేయడానికి నా బిడ్డలు విరామము లేకుండా కృషి చేస్తారు అని దేవుడు ఎరిగి ఉన్నాడు. మనమైతే వారికి ఉన్నటువంటి క్రియలు చూసి భయపడుతున్నాం, వారికి ఉన్న పరిస్థితులు చూసి భయపడుతున్నాం. వాడు అదైపోవాలి, ఇదైపోవాలని చెప్పేసి మనం అనుకుంటున్నాం. లేదండి, నీ ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. తిరిగి నెరవేర్చబడేది నీ ఆలోచనలు కాదు, దేవుని ఆలోచనలే. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, నీ చిత్తము నా పట్ల. వింటాం కానీ వాక్యం రాట్లా మనకి. అది మనం నేర్చుకోం, ఆ జ్ఞానంలోకి వెళ్ళాం. ఎప్పుడు నేర్చుకుంటావో అప్పుడు జ్ఞానవంతుడు అవుతావు. ఎప్పుడు జ్ఞానవంతుడు అవుతావో నీవు అన్ని విషయాల్లో జ్ఞానము కలిగి నడుచుకుంటావు. ఈ కుటుంబ విషయంలో జ్ఞానం కలిగి నడుచుకుంటావు, సమాజ విషయంలో జ్ఞానం కలిగి నడుచుకుంటావు, దేవుని యొక్క రక్షణ విషయంలో జ్ఞానం కలిగి నడుచుకుంటావు. నీకు ఎన్ని కష్టాలు, బాధలు వచ్చినా దేవుని ప్రేమించే విషయాలు జాగ్రత్తగా నడుచుకుంటావు. కరువు వచ్చింది, ఆకలి దప్పికలు ఉన్నాయి, కానీ మొదటి అప్పాన్ని నాకు ఇవ్వమని చెప్పారు. ఏం చేసింది? ఎట్లయినా చనిపోతాను కదా, జ్ఞానం ఇచ్చేస్తాం. ఇచ్చిందా? దేవుడు ఆ సమయమును దేవుడు ఏం చేశాడు? ఆ క్లిష్టమైన సమయంలో దేవుని ప్రేమించడం నేర్చుకుంటే నీకు ఆశీర్వాదం వచ్చేస్తుంది. కనుక సమయం చాలా విలువైనది. అందుకే అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోవాలి. ఇది ప్రాముఖ్యం. అందుకే దేవుడు అజ్ఞానులను జ్ఞానవంతులుగా చేయటానికి దేవుడు తన యొక్క పాద సన్నిధానంలోనికి నిన్ను నన్ను కూడా చేర్చుకొని ఇక్కడ జ్ఞానంతో కూడినటువంటి మాటలను దేవుడు మనకి ఇస్తున్నాడు. అంటే మనం పశుప్రాయులు ఉండమని, అజ్ఞానులుగా ఉండమని, దేవునికి వ్యతిరేకంగా, శత్రువులుగా, వ్యతిరేకంగా బ్రతకమని కాదండి. దేవుని పిల్లలుగా మన యొక్క జీవితాలు మార్చబడాలి. అందుకే ప్రభువు అంటున్నాడు, జ్ఞానులను సిగ్గుపరచటానికి నేను వెర్రివారిని, బలవంతులు సిగ్గుపరచడానికి నేను బలహీనులను. అంటే అనుకోవచ్చు, మేము లేకపోతే, బలవంతులు లేకపోతే, ఇచ్చేవాళ్ళు లేకపోతే, చేసేవాళ్ళు లేకపోతే అక్కడ ఏమీ జరగవండి, అసలు అక్కడ ఏమి ఉండదండి అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, అక్కడ నేను ఏమీ లేదని నువ్వు అనుకుంటున్నావే, వారి ద్వారా అక్కడ సమృద్ధిని నేను ఇస్తున్నాను. వారి ద్వారా సమృద్ధి అయినటువంటి కార్యములు నేను అక్కడ జరిగిస్తున్నాను. కార్యములు జరిగించేది నేను, మీరు కాదది. ఒక రైతు కానీ ఏ విధముగా ఏం చేస్తున్నాడు? ఆ వచ్చేటువంటి వాటర్ని, ఒక కాలువలో నుంచో, ఒక బోధుల నుంచో వచ్చేటువంటి వాటర్ని, లేకపోతే ఒక బోరు నుంచి వచ్చేటువంటి వాటర్ని ఏం చేస్తున్నాడు? తనకిష్టమైనటువంటి స్థలము వరకు తీసుకువెళుతున్నాడు, తనకిష్టమైనటువంటి పంట వరకు తీసుకువెళుతున్నాడు, తనకిష్టమైన మొక్కల వరకు తీసుకెళ్తున్నాడు. వాటి ద్వారా గొప్ప పంటని దేవుడికి తెలుసండి. నిన్ను ఎలా ఆశీర్వాదకరముగా మలుచుకోవాలో, నిన్ను అనేకులకు దీవునికరముగా ఎలా మలుచుకోవాలో, నీవు అనేకులకు అప్పిచ్చేవారుగా నీ జీవితం ఎలా మార్చాలో, అనేకులు ఎదుట నిన్ను తలగా ఎలా చేయాలో ఆయనకి తెలుసండి. అందుకే ప్రతి ఒక్కరము నీ అజ్ఞానమో, నీ పేదరికమో, నీ కష్టాలు, నీ ఒంటరితనమో, నీ గాయాలు, నీ అవమానాలు చూసి బాధపడవద్దు. నిరీక్షణతో ప్రభు కొరకు కనిపెట్టండి, భయభక్తులతో కనిపెట్టండి, నమ్మికతో కనిపెట్టండి. ప్రభు తప్పకుండా నాకు సహాయమును చేస్తాడు ఖచ్చితంగా అని నమ్మండి. నమ్మి ప్రార్థన చేయండి, దేవుడు కార్యాలని చేస్తాడు. అయ్యగారు నోరు బొంగురుపోవటమే తప్ప, ఎలుగుతోడు తీసుకెళ్ళి ఏడాదంతా తోవిన నలుపు నలిపే కానీ
కుక్కతో ఒక వంకర తీయాలని దాన్ని ఎన్నిసార్లు గట్టిగా కట్టినా మళ్ళీ ఊడదీయగానే చర్చి నుంచి బయటికి వెళ్ళగానే మళ్ళీ వంకర. నిన్ను ప్రయోజకునిగా నిన్ను ఒక ఆశీర్వాదకరం చేయాలని జ్ఞానము కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఎవరు వాక్యాన్ని వింటారో, ఎవరు వాక్యానికి విధేయత కలిగి ఉంటున్నారో వారి జీవితాలను దేవుడు ఆశీర్వాదకరముగా మారుస్తున్నాడు. వాక్యము చెబుతున్న వినుకోకుండా, ఆ జ్ఞానాన్ని సంపాదించుకోకుండా, ఆ జ్ఞానం విషయాలలో మనం ఆలోచించి ఆ జ్ఞానం విషయాలు మనం నడుచుకోకుండా కానీ నిర్లక్ష్యం కలిగి ఉన్నామా, నీ జీవితాన్ని ఎవడు బాగు చేయలేడు. నిర్లక్ష్యము కలిగి డ్రైవింగ్ చేస్తే యాక్సిడెంట్ అంటున్నాడు. నిర్లక్ష్యం కలిగి భక్తి చేస్తే ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్త. నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టండి. భయముతో వణుకుతో దైవ సన్నిధిలో ఆయన ఇచ్చిన రక్షణ పాత్రను చేతబుచ్చుకుని ఏమి తినాలో ఏది తినకూడదు, ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదు, మన జీవితాల్లో భక్తి భావాలతో ప్రభు కొరకు ఎలా బ్రతకాలో ప్రభు నీకు నేర్పిస్తున్నప్పుడు నేర్చుకోవాల్సిందే. ప్రభు కొరకు మనం నిలబడాల్సిందే. ప్రభు బిడ్డలుగా మనల్ని మనం దేవునికి సజీవ యాగముగా సమర్పణ చేసుకోవాలితే ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, ఎవరు అండా లేకపోయినా, మన ఒంటరి వారమైనప్పటికీ, మన కంటి చూపు మేరకు అన్నీ కూడా ఒకవేళ ఎడారులుగా ఉన్నప్పటికీ కూడా, సెలయేరులనేటిది ఏమి మనకు కనిపించకపోయినప్పుడు కూడా నా దేవుడు నా దప్పికను తీరుస్తాడు, నాకు కొదువు లేకుండా దేవుడు నాకు ఆహారమును ఇస్తాడనేటువంటి తృప్తితో మనం వెళ్ళాల్సిందే. కంటి నుండి కనపడితేనే ఆశ, కంటి నుండి కనపడితేనే నమ్మిక, కంటి నుండి దేవుడు కార్యాలు చేస్తే నేను దేవుడు నమ్ముతాను అనేది భక్తి కాదు. అందుకంటాడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే. ఈరోజు నిన్ను ధన్యుడిగా చేయటానికి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అనుమానాలు తీసేయండి. ఇక నిన్ను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి ఉండటం నేను నేర్చుకుంటాను. ఇది భక్తి. నీకు ఏ స్థితి ఇస్తే ఆ స్థితి. దేవుడు అన్యాయం చేశాడు, అక్రమం చేశాడు, మోసం చేశాడు, దగా చేశాడు అంటానికి నువ్వెవరు? నీ స్థాయి సరిపోతుందా? దేవుడు అన్యాయం, అక్రమం, మోసం చేసేవాడు కాదు. తన బిడ్డలకు మేలు చేయవాడు. తన బిడ్డలకు అనేకమైనటువంటి ఈవులను, అనేకమైన కష్టాలు తీసివేసి, శ్రమలు తీసేసి, దోషాలు తీసివేసేసి, శిక్షలు తీసివేసి, ఆ శిక్షలు, దోషాలు, శ్రమలు, గాయాలు, అవమానము అన్నీ తన మీద వేసుకుని నాకు విడుదల కలుగు చేశాడు. ఇలాంటి ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి అన్యాయస్తుడు అనటానికి మన నోరు ఎలా వస్తుంది? దేవుడు నాకు మేలు చేయలేదు అని అనటానికి అసలు మనకి ఎక్కడ వస్తుంది నోరు? అనొచ్చా? ఆలోచించండి దేవుని పిల్లలుగా. అందుకే ఏమంటున్నాడనమాట, మనం ధర్మమును అనుసరించి ఆజ్ఞల ప్రకారము జీవించినప్పుడు కీడు అనేది మన మీదకి రాదు. వారికి సమయం వచ్చినప్పుడు దేవుడు వారికి న్యాయాన్ని జరిగిస్తాడు. అదే మనం ముందుగా ఎరిగి ఉండేవారినే జ్ఞానము కలిగిన వారు. అలాంటి మనసుతో మనం ఏం చేయాలంటే ప్రభు పిల్లలుగా మనం ముందుకి సాగిపోవాలి. కనుక ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే ప్రతిదానికి ఒక సమయం అనేది ఉంది. కాబట్టి ఆ సమయం కొరకు మనం చేయవలసిన ధర్మం కానీ, మంచి కానీ, ప్రార్థన కానీ, వాక్యము కానీ, దేవునితో నడిచే విధానము కానీ ఎప్పుడు మార్చుకోవద్దు. రాజీ పడొద్దు. ఎప్పుడు రాజీ పడొద్దు. దేవుడు నాకు కార్యాల్ని చేస్తాడు అన్నటువంటి ఒక దృఢమైన నిశ్చయతతో, విశ్వాసంతో మనం ఏం చేయాలంటే మనం ముందుకు సాగిపోవాలి అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనలో చాలామందికి ఈ సమయం గురించి చాలా కంగారుగా ఉంటుంది. దగ్గరకు వచ్చేస్తుంది, ఏం జరుగుద్దో, అయ్యో నా పిల్లలు చదువుతున్నారు, చదువు అయిపోతుంది, నా పిల్లలకి ఉద్యోగం వస్తుందో రాదో, లేకపోతే మంచి స్థితిలో నా పిల్లలు నేను వారిని సెటిల్ చేస్తానో లేదో, ఇప్పటికే నా వయసు చాలా అయిపోతుంది, నేను ఇంకా గృహం సంపాదించలేదు, అసలు కొంటానో లేదో, లేకపోతే నాకు గర్భఫలం వస్తుందో లేదో, ఇలా మనకు కొన్ని భయాలు. సమయం దగ్గరికి వచ్చే కొన్ని మనం భయపడిపోతున్నా. నా వ్యాపారం ఎలా ఉంటుందో, ఈరోజు నా పరిస్థితులు ఎలా ఉంటాయో, నా కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయో, నా జబ్బు తగ్గుతుందో లేదో, నా బ్రతుకు ఏమైపోతుందో, ఎన్నెన్నో ప్రశ్నలతో, ఎన్నెన్నో అనుమానాలతో సమయం దగ్గరకు వచ్చే కొలది భయపడిపోతున్నాం. కానీ ఈ సమయము ఎవరి స్వాధీనంలో ఉంది? దేవుని స్వాధీనంలో ఉంది. నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా దేవుడు ఇచ్చే శక్తి ఆయనలో ఉంది. ఆయన ద్వారములు తెరవగా ఆపగలిగేవాడెవడు? అందుకంటాడు, వాళ్ళు బళ్ళు చేస్తాడు, బళ్ళు వాళ్ళు చేస్తాడు. ధనవంతులు పేదవాడు చేస్తాడు, పేదవాడిని
ధనవంతుడు చేస్తాడు, ఎందుకు పనికిరాని వాడిని ప్రయోజకుడిగా చేస్తాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం కొరకు, ప్రజల కొరకు, హక్కుల కొరకు, ప్రజల యొక్క క్షేమం కొరకు ఒక భయంకరమైన యుద్ధమే చేశాడు. భయంకరమైన యుద్ధమే చేశాడు. ఆ యుద్ధంలో ప్రజలు ఆయన గుర్తించలేదు, మనుషులు ఆయన గుర్తించలేదు. ఆయన ఏ ప్రజల కొరకైతే ఆక్రందం చెంది అన్యాయం జరుగుతుంది, అయ్యో నా ప్రజలు ప్రయోజకులు అవ్వాలి, నా పిల్లలు ఒక అధికారులు అవ్వాలి, దేశాన్ని పరిపాలన చేయాలి, ఈ దరిద్రత నుంచి బయటకు రావాలని ఆయన ఎంత ప్రయాసపడ్డాడో ఆ ప్రయాసకి సమ్మతించిన వారు కరువు అయిపోయారు. డబ్బులకు అలవాటు పడిపోయారు, త్రాగుడుకు అలవాటు పడిపోయారు, ఓటుకు అమ్ముడైపోయారు, నీతికి నిజాయితీకి నిలబడలేకపోయారు. ఆయన దగ్గర డబ్బులు లేవు, డబ్బులు పంచేవాడు ఓటేస్తున్నాడు, కానీ నీకు మంచి చేస్తానన్న వాడి పక్షాన్ని ఒక్కడు కూడా నిలబడలేదు. అప్పుడు ఎస్సీలు అడిగాడు, ఎస్టీలు అడిగాడు, బీసీలు అడిగాడు, అందరిని అడుగుతూ వచ్చాడు. ఎవరు కూడా సహకరించలేదు. సహకరించటానికి రాజ్య అధికారము కలిగిన వారిని ఎదుర్కోవటానికి ఆయన ఏం చేశాడు? ఒక పార్టీని కూడా ఆయన పెట్టాడు, కానీ ఆయనకి ఎవరు సహకరించలే. పోరాటం చేశాడు, చివరి వరకు చనిపోయాడు ఆయన. ఇప్పుడు దేశాలు, ప్రభుత్వాలు, రాష్ట్రాలు గుర్తించి ఇవాళ ఆయన విగ్రహాలు కడుతున్నారు, పెద్ద పెద్దవి. ఊహించారా ఎప్పుడైనా? పీడబ్ల్యూ గ్రౌండ్ అలా మారిపోతుందని ఎప్పుడైనా ఊహించుంటారు ఏ ప్రభుత్వం అయినా, ఎవరైనా? ప్రతిదానికి ఒక సమయం ఉంది. నీ కష్టము గుర్తించే సమయము, నిన్ను హెచ్చించే సమయము ఒకరోజు వస్తుంది. నీ శ్రమను గుర్తించి అయ్యో నేను తప్పు చేశాను అని పశ్చాత్తాపపడే తప్పిపోయిన కుమారులు లాంటి వాడు ఒకరోజు వస్తుంది, రాదా? తండ్రి అందుకే ఎదురు చూస్తున్నాడు. నేను పెంచిన నా కుమారుడు ఏదో మాటల్లోనో దేనిలోనో పడిపోయాడు, తిరిగి నా కుమారుడు మరలా తిరిగి వస్తాడు. నాకు తెలుసు, పుట్టించిన వాడికి తెలుసండి. నీ స్థితి తెలుసు, నీ రాత తెలుసు, నీ పరిస్థితులు తెలుసు, నువ్వు ఎందుకు చెడిపోతున్నావు, ఎందుకు నీ పరిస్థితి ఎలా మార్చబడింది దానికి తెలుసు. తిరిగి నువ్వు జ్ఞానవంతుడు అయితే తిరిగి నీ భవిష్యత్తును కట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీవు నా దగ్గరికి వస్తే నేను చేర్చుకోవడం సిద్ధంగా ఉన్నాను. నీకు విశ్వాసం ఉన్నట్లయితే నేను గొప్ప కార్యం నీ పట్ల నేను జరిగిస్తాను. ఆ విశ్వాసం కొరకే చూస్తున్నాడు. ఆ దేవుని దగ్గరికి నువ్వు రావటానికే చూస్తున్నాడు. నువ్వు ప్రభు పాదాలు పట్టుకోవటానికి చూస్తున్నాడు. నువ్వు పట్టుకోవటం ఆలస్యం, దేవుని ఆశీర్వాదాల మీదకి చేస్తాయి. మనం అనుకుంటున్నాం వస్తున్నాను కదా దేవుని మందిరానికి. ప్రభు అంటున్నాడు మీరు వస్తున్నారు మంచిదే, కానీ రాదగిన విధంగా రావట్లేదు, కూర్చోదగిన విధంగా కూర్చోవట్లేదు, భక్తి చేయవలసిన విధంగా మనం భక్తిని చేయట్లేదు. మనం ఒక నామకార్థమైనటువంటి వారుగా పేరుకు మాత్రమే క్రైస్తవులు, కానీ మన హృదయంలో పేరుకి దేవునికి చోటు లేని పరిస్థితి. మన హృదయంలో దేవుడు ఉండలేదు. ధనం ఉంటుంది, లోకం ఉంటుంది, ఆశలు ఉంటున్నాయి, కోరికలు ఉంటున్నాయి, వెండి బంగారాలు ఉంటున్నాయి, లోకాధికారాలు ఉన్నాయి, లోకంలో అనేకమైన పరిస్థితులు మన హృదయంలో ఉన్నాయి. దేవుడు మాత్రం మన హృదయాల్లో, కానీ ముద్ర మాత్రము వీళ్ళు దేవుని పిల్లలండి, బాప్తిసం తీసుకున్నారండి. నువ్వు రాదగిన విధంగా ప్రభు దగ్గరికి రావట్లేదు కాబట్టి నువ్వు ఎంత ప్రార్థిస్తున్నా, ఎంత ప్రయత్నం చేస్తున్నా నీకు దేవుని ఆశీర్వాదం నీకేమి. ఆయన పై రూపం చూస్తాడా? ఆయన అంతరంగంగా చూసేది నీ హృదయం ఎలా ఉందో చూస్తున్నాడు. నువ్వు ఎలా దేవుని ప్రేమిస్తున్నావు చూస్తున్నాడు. దేవుని వాక్యానికి ఎంత లోపడుతున్నావు చూస్తున్నాడు. అప్పుడే దేవుడు నీతిమంతుని యొక్క గుడారమున దేవుడు, అప్పుడు ఆశీర్వాదాలు వస్తాయి. నువ్వు మార్చబడినప్పుడే, నువ్వు లోబడినప్పుడే, దేవునికి విధేయత కలిగినప్పుడే, దేవుడి అంటే భయభక్తులు కలిగినప్పుడే, దేవుని కొరకు నువ్వు ఎప్పుడైతే నీవు నిలబడుతున్నావో ప్రభు నీ కొరకైనా నిలబడటం ప్రారంభిస్తాడు. నువ్వేమో లోకంలో కష్టాలు బాధలు ఉన్నాయని చెప్పేసి నీ బాధలు కష్టాల కొరకు రకరకాల మార్గాలు ఎంచుకుని పోతూ ఉంటే దేవుడు నీకు ఏ విధంగా నీ ప్రార్థనకు జవాబు సహాయం ఎలా ఇస్తాడు? ఆయన చూస్తున్నా దేవుడు కదా. జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకోవాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఎంతో కష్టపడుతున్నాను, అయినా ఇంకా నా కష్టానికి తగిన ప్రతిఫలము రావట్లేదు.
నేను ఎంతో చదువుకున్నాను, చాలా నాకు సీనియారిటీ ఉంది, నాకు ఇంకా ప్రమోషన్ ఇంకా రావట్లేదు అని మనం చాలాసార్లు బాధపడుతూ ఉంటాం. నేను ఎంతో నమ్మకముగా నేను ఇక్కడ పనిచేస్తూ ఉంటున్నాను, ఎవరు కూడా నన్ను గుర్తించట్లేదని. నేను ఎంతో కాలముగా నేను సేవ చేస్తున్నాను, విస్తారముగా సేవకు ద్వారాలు దేవుడు తెరవ చేయట్లేదు. నాకు మంచి విద్య ఉన్నది, తగినటువంటి ఉద్యోగం నాకు ఇంకా రాలేదు, ఏమి రాని వాడు ఉద్యోగాలు చేస్తున్నాడు. చాలాసార్లు మనకు ఇలాంటి ఆలోచనలు, సందేహాలు మన జీవితాల్లో కలిగి మనం ఏం చేస్తున్నామంటే దేవునికి దినదినము దగ్గరగా ఉండవలసిన మనము దూరం అయిపోతున్నాం. ప్రభు అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ప్రభు నిన్ను ఎక్కడ ఉంచితే, ఎక్కడ నడిపిస్తే అక్కడ ఉండి దేవుని కృప కొరకు ఎదురు చూడండి. ప్రభు తప్పకుండా మనకు దేవుడి సహాయమును దేవుడు చేస్తాడు. ఎందుకనంటే నేను వెతుకుతున్నాను, నా పిల్లలకి పెళ్ళి కావట్లేదు, లేకపోతే నేను ఇంటి కొరకు నేను ఎంతో ప్రయత్నం చేస్తూ నాకు ఇల్లు కట్టుకోలేకపోతున్నాను, నాకు వ్యాధులు వచ్చే స్వస్థత కొరకు నేను చేస్తున్నాను, నాకు ఎక్కడ కూడా నాకు ఒక స్వస్థత అనేది నాకు రావట్లేదు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఇలా ఆలోచించి కంగారు పడుతూ బాధపడుతున్నావు తప్ప అది నీకేమి శాంతి సమాధానమును ఇవ్వట్లేదు. అందుకే నీ భారం ఏదైతుందో అది దేవుని మీద మోపండి. నీ కష్టము, నీ కొదువు ఏదైతుందో అది దేవునికి ఇవ్వండి, అది దేవునికి తెలియచేయండి. ఆయనే నీకు సహాయమును చేసి ఆదుకుంటాడు. ఆయన ఆదుకునేవాడు. దొంగలను ఆదుకున్నాడు, వ్యభిచారులను ఆదుకున్నాడు, నరహంతకులు ఆదుకున్నాడు, పేదవారిని ఆదుకున్నాడు, దిక్కులేని వారిని ఆదుకున్నాడు, గుడ్డివారిని ఆదుకున్నాడు, ఓసకాలు చేతులుగాలు వారిని ఆదుకున్నాడు, దయాలు పట్టిన వారిని ఆదుకున్నాడు, చనిపోయిన వారిని ఆదుకున్నాడు, మరణాంధకర్మలో ఉన్నటువంటి వారిని ఆదుకున్నాడు. ఆయన ఆదుకోవటం తప్ప ఆయనకి మరొకటి ఏమీ తెలియదు. ప్రేమించడం తప్ప మరొకటి తెలియదు. తన బిడ్డల మీద జాలి కలిగి వారిని ఆదుకోవటం తప్ప, హత్తుకోవటం తప్ప, వారిని చేర్చుకోవటం తప్ప ప్రభుకి మరొక అన్యాయం అనేది తెలియదు. మనం అనుకుంటున్నాం, మన మనసు అనుకుంటుంది, మన ఆలోచనలు అనుకుంటున్నాయి, నాకు అన్యాయం జరుగుతుంది, దేవుడు నాకు సహాయమును చేయట్లేదు మనం అనుకుంటున్నాం. దేవుడు ఎప్పుడు ఎన్నడూ అన్యాయస్తుడు కాదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాం. చాలాసార్లు మనం దేవుని మీద అరుస్తాం, జీవితం మీద అరుస్తాం. దీనివల్ల మన జీవితాల్లో ఉన్న కొద్దిపాటి శాంతి సమాధానాన్ని కూడా మనము పోగొట్టుకుని బీపీలు, షుగర్లు, కుటుంబంలో గలిబిలి, చాలాసార్లు అనుకుంటా ఇక ఈ బ్రతుకెందుకు నేను చచ్చిపోతే బాగోలేదు అనిపించేటువంటి స్టేజికి మన యొక్క జీవితాలు వెళ్ళిపోతూ ఉంటున్నాయి. జాగ్రత్త. కనుక ప్రతిదానికి సమయం అనేది ఉంది. కాబట్టి మనందరం ఏం చేయాలి? దేవుని చిత్తము నా పట్ల, నా కుటుంబం పట్ల, నా బిడ్డల పట్ల నేను అడుగుతున్నాను కదా, అది దేవుని చిత్తం ఎలా ఉంది అది పరీక్షించి తెలుసుకోవాలి. అది నీ వశంలో లేదు, అది దేవుని వశంలో ఉన్నది. ఇది జరుగునా కాదా? శత్రువుని పట్టుకోగలనా లేదా? ఈ యుద్ధము నాకు విజయం వస్తుందా రాదా? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలి. అప్పుడు ప్రభువు నీకేమి ఇస్తాడు? సలహా సూచనలు ఇస్తారు. ఏ దిక్కును వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, శత్రువుని ఎప్పుడు వెళ్ళగాలి, ఎప్పుడు పట్టుకుంటాను, ఎప్పుడు అప్పగిస్తా, వెళ్ళు. దేవుడు సమయం ఇచ్చేంత వరకు వెయిటింగ్. ఎదురు చూడాలి, ప్రార్థించాలి, కనిపెట్టాలి. ప్రభు సహాయం చేసినప్పుడే నువ్వు ధైర్యంగా ముందుకి ఎన్నాలా ఇప్పుడు వరకు ఎప్పటి నుంచి అడుగుతున్నాను, ఎప్పుడు కూడా నీ ఈ ఆలోచనతో నీవు ఉండవద్దు. దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా నీకు దేవుడు సహాయమును చేయగలడు. ఆయనకి అసాధ్యం అనేది ఏది లేదు అనేది విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క చిత్తమును గురించి నేను కొన్ని విషయాలను మీకు చెప్పడానికి అందుకే నేను ముందుకు వస్తున్నాను. అందుకే దేవుడు ఏమంటున్నాడు అంటే, దేవుడు ప్రతి వారి కోసం ఒక ప్రణాళిక దేవుడు సిద్ధం చేశాడు. ఆ ప్రణాళికలో దేవుడు నిన్నేం చేస్తున్నాడు? నిన్ను నడిపిస్తున్నాడు. ఇశ్రాయేలుకి ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు. ఆ ప్రణాళికలో ఇశ్రాయేలు ఏం చేయాలి? పాలు తేనెలు ప్రవహించే దేశంలో తీసుకువెళ్ళాలి. విడిపించావు కదా, కష్టాలేంటి? విడిపించావు కదా, ఆకలి దప్పికలేంటి? విడిపించావు కదా, సముద్రాలేంటి? విడిపించావు కదా, శత్రువులేంటి? విడిపించావు కదా, తెగులు అంటే కుదరదండి. ఆయన నడిపించేటప్పుడు నడవటమే. ఇదే జ్ఞానం. మనకి అదే ఉండదు. విడిపించిన తర్వాత ఇక విడిపించాల్సిందే. ఇక అప్పులు తీర్చాలని అప్పులు తీర్చాల్సిందే. ఇక రోగాలు దేవుడు తీసేస్తానన్న ద్వారా ఒక్క రోగం కూడా ఉంటాకి ఇది మన భావం. అందుకంటాడు, నీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు. మన ఆలోచనలన్నీ భూ సంబంధంగా ఉంటాయి, దేవుని ఆలోచనలన్నీ పర సంబంధంగా ఉంటాయి. ఇప్పుడు ఎవరి ఆలోచనలు ఇక్కడ నెరవేర్చబడతాయి? అది
ఇది నేర్చుకోవాలి. నేను ఎన్ని ఆలోచించినా చివరికి ఎవరు గెలుస్తారు? ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని ఆలోచనలోకి వచ్చేద్దాం. దేవుడు ఎలా నడిస్తే, ఎలా నడవమంటే అలా నడుస్తాం. ఆయన ఏం చేయమంటే అది చేద్దాం. ఏది ఇవ్వమంటే అంతే కదా. నాకు కొంచెం పిండి ఏముంది, కొంచెం నూనె ఏముంది, ఎట్లా నా కొడుకున్నాడు, నేను తినాలి, ఈ ఒక పూట తినిపోతే ఏమైపోతుంది, చచ్చిపోతాం కదా. లేదు లేదు, మీరు చచ్చిపోరేం లేదు, ఇవ్వండి ముందు. విన్నదా? ఇందండి, అంతే, వినాల్సిందే. అదే మనం నేర్చుకోవాలి. దేవుని ధర్మశాస్త్రం ఏది బోధిస్తుందో, దేవుని ధర్మశాస్త్రం ఏం చేయమంటుందో అది మనం చేయాలి. నీ ధర్మశాస్త్రానికి నువ్వు లోబడి, దేవా నువ్వు నాకు సహాయం చేయమంటే, నీ మార్గాల్లో నువ్వు వెళ్ళి నన్ను గమ్యానికి చేర్చు అంటే ఇది ఎలా సాధ్యం? నీ గమ్యంలో నువ్వు ఉంటే నీకు సాధ్యం కాదు. నువ్వు అనుకున్నది ఎప్పుడు నీకు దొరకదు. నువ్వు దేవుని మార్గంలోకి రావాలి, దేవుని వాక్యంలోకి రావాలి. దేవుడు ఏది చెప్తే అది చేయాలి. అది కష్టమైన, లోయైన, ఎత్తైన, బలమైన, శత్రువులైన, ఉన్నమైన, లేనివైన ప్రభు బిడ్డగా బ్రతకటం అనేది నువ్వు నేర్చుకుంటే, ప్రభు బిడ్డగా బ్రతకటం అనేటువంటిది అలవర్చుకుంటే, దేవుడు అది నీకు ఆశీర్వాదకరముగా అది మారుస్తాడు. మనమేమో రాము, అస్సలు లోబడం, అసలు ఎక్కడ కూడా మన అలవాట్లు లాభకరమైన విడిచిపెట్టాం. ఈ విడిచిపెడితే ఎట్లా? అది కావాలి, ఇది కావాలి. ఇలాంటి భక్తి చేస్తూ నేను భక్తి పరుని, నా ప్రార్థన ఫలించట్లేదంటే నువ్వెంత అజ్ఞానవో, ఎంత అవివేకవో, నువ్వెంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావో అర్థమైపోతుంది. వాక్యములో నుంచి కొన్ని విషయాలు ఇంకా నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా సమయానికి ముందుగా రారు, ఆలస్యముగా కూడా రాడు. ముందుగాను రాడు, ఆలస్యముగా రాడు. మీకు చెప్తాను. అబ్రహామును తన కుమారుని ఇచ్చేయమన్నాడు. ఇచ్చేయటానికి అబ్రహాము ఏర్పాట్లన్నీ చేసేసాడు, తీసుకెళ్ళిపోయాడు. కుమారుని ఏం చేశాడు? కట్టెల మీద పెట్టేశాడు, కట్టేశాడు. తన వరలో ఉన్న కత్తి, ఇప్పుడు దేవుడు వచ్చాడు. ఈ కత్తి తీసి 2 చేతులతో పట్టుకుని ఆ కత్తిని ఏం చేశాడు? పైకి. ఇప్పుడు కావాలి, ఇప్పుడు దాకా అవసరం లేదు, ఇప్పుడు కావాలి. ఈ ఒక్క క్షణము దేవుడు ఆలస్యం చేస్తే ఏమైపోతాడు? కొడుకు 2 ముక్కలు అయిపోతాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? అబ్రహామా, అది స్వరం, నీ ఒక్కగాని ఒక కుమారుని నువ్వు నాకు ఇచ్చే విషయాల్లో ఇదే, ఈ సమయం కొరకే, ఈ పిలుపు కొరకేనయ్యా నేను ఎదురు చూస్తూ, నా తండ్రి నన్ను ఆదరిస్తాడు, నన్ను దుఃఖములు పంపించడు. ఇప్పుడు వరకు నేను ఎదురు చూసి కనిపెట్టాను, నా బిడ్డను నేను ఇంతగా పెంచుకున్నాను, నా బిడ్డ నాకు దూరం చేస్తాడా? నాకు అన్యాయం చేస్తాడా? నాకు ఇచ్చిన మాటను దేవుడు తీసేసుకుంటాడా? నన్ను ఇక్కడి నుంచి దుఃఖంతో పంపిస్తాడు, నాకు తెలుసు. అందుకేనయ్యా నేను భయపడుకోకుండా, అటు నా భార్య కానీ ఎవరికి చెప్పుకోకుండా, నా దేవుడు నాకు సహాయం చేస్తాడని నా దేవుని నేను ఎరిగి ఉన్నాను. హల్లెలూయా. మన దేవుని మనం ఎరిగి ఉండాలి కష్టాలలో. అందుకంటాడు, ఈ మండుతున్న అగ్నిగుండము నుంచి నా దేవుడు నన్ను రక్షించడం ఎరిగి ఉన్నాడు. సింహం పోలు నుంచి నా దేవుడు నన్ను తప్పిస్తాడు, ఎరిగి ఉన్నాడు. ఈ అప్పుల నుండి, ఈ కన్నిటి నుండి నా దేవుడు తప్పిస్తాడు. నా సేవను దేవుడు నన్ను అభివృద్ధి చేస్తాడు. నా కష్టానికి ప్రతిఫలముగా నా పిల్లల్ని దేవుడు దీవిస్తాడు. నేను ఎరిగి ఉన్నాను. ఎరిగి ఉంటే దేవుని బ్లెస్సింగ్ ఉంటాయి. ఎరిగి ఉంటే దేవుని కృప మన మీదకి వస్తుంది. ఎరిగినవాడు కలవరం చెందడు, ఎరిగినవాడు భయపడడు, ఎరిగినవాడు ఎవరికి తలవంచడు. ఎరిగినటువంటి వాడు ఏ కక్కిన కొడుకు కూడా ఆశపడడు. అవసరమైతే బ్రతికితే దేవుని కొరకు బ్రతుకుతాను, చనిపోతే చనిపోతాను, కానీ నేను దొంగగాను, దోషగాను, దేవుని శత్రువుగా నేను మాత్రం బ్రతకను. నా దేవుని కొరకు బ్రతుకుతాను. ఎందుకంటే నన్ను బ్రతికించటము దేవుని వశములో ఉంది. నేను బ్రతకటము దేవుని వశములో ఉన్నా. నేను భోజనం తినటం దేవుని వశములో ఉన్నా. నీ వస్త్రములు ధరించడం నేను దేవుని వశములో ఉన్నా. అదే దేవుడు ఈరోజు నాకు వస్త్రములు వేసుకోవడానికి వీలు లేదంటే ఈ బట్టలు కట్టుకోలేను, భోజనం తినలేను, ఇక్కడికి వచ్చి నిలబడలేను, 10 మందికి ఆశీర్వాదకరముగా నేను నా చేయిని ఎత్తలేను, నా స్వరం ఇప్పలేను. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను, అది దేవుని కృప.
మాట్లాడుతున్నాను, వాక్యం చెబుతున్నాను, మీ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాను, మీ మంచి కొరకు నేను అన్నీ చేస్తున్నానంటే దేవుని కృప అంతే. అది నన్ను హెచ్చించుకోవటానికో నేనే పాటివాడిని అంటాడు. నన్ను బలపరచు అని అందే నేను సమస్తమని చేయగలుగుతున్నాను. అంతే. ఈ బలము నువ్వు ఇస్తున్నావు, ఈ శక్తి నువ్వు ఇస్తున్నావు, ఈ డబ్బులు నువ్వు ఇస్తున్నావు, ఇవి నాయి కాదయ్యా, నువ్వు ఇస్తున్నావు, నేను ఇక్కడ పనిని చేస్తున్నాను. అంతే. ఇవి నీదా అని మనం అడగటానికి లేదు. ఇది ఎవరిది? దేవునిది. ఇచ్చేవాడు ప్రభు. మనం పని మాత్రమే మనం చేయాలి. ఖచ్చితమైనటువంటి సమయపాలన ప్రభు పాటిస్తాడు. మనం కూడా చాలాసార్లు చూసే ఉంటాం ఇలాంటి పరిస్థితుల్ని. వీటిలో కొన్ని విషయాలు చెప్తాను. అబ్రహాము 25 సంవత్సరాలు ఏం చేశాడు? ఎదురు చూశాడు. సమయం దేవుడిచ్చాడు, కుమారుని ఇచ్చాడు. తన నింద, తన కన్నీరు, తన ఎదురు చూపులు పుష్ట పెట్టేశాడు. ఇక ఎదురు చూడాల్సిన పని లేదు, దేవుడిచ్చేశాడంతే. ప్రభు ఇచ్చే వరకు ఓపికతో కనిపెట్టండి, ఎదురు చూడండి. ఆయన మంచి దేవుడు మాత్రం మర్చిపోవద్దు. ఆయన అన్యాయస్తుడు మాత్రము కాదని ఎరిగి ఉండండి. ప్రతి వారికి దేవుడు సహాయమును ఆయన చేస్తాడు. అలాగనే అబ్రహాము 25 సంవత్సరాలు ఎదురు చూడగా దేవుడు సహాయం చేశాడు. మోషే అయితే 40 సంవత్సరాలు ఎదురు చూశాడు. మోషేని దేవుడు తప్పించి దేనికి? రాజు ఇంటికి తీసుకెళ్ళిన దేనికి? ఆయన గొర్రెలు కాసుకోవటానిక? దేవుడిని గొర్రెలు కాసుకుని అరణ్యం తిరగటానిక? ఇశ్రాయేలుని రక్షించడానికే కదా దేవుడు ఆయన ఏర్పాటు చేసుకుంది. అలాంటి వాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరణ్యంలోకి వెళ్ళి గొర్రెలు మాసుకుంటున్నాడు కదా, ఎవరో పిల్లలు చేసేసుకుని. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడు? మండుతున్నా మాట్లాడాడు. దేవుడు కార్యము జరగటానికి దేవుడు మర్చిపోయేవాడు కాదండి. ఆ కార్యము జరగటానికి నేను మేలు కొలిపేవాడు, నీ వెంటే వచ్చేవాడు. తగిన సమయంలో నువ్వు లోబడతావు లేదో చూసి నీతో మాట్లాడతాడు. ఎప్పుడు నువ్వు లోబడతావో, ఎప్పుడు నువ్వు దేవునికి విధేయత కలిగి ఉంటావు ఆయనకి తెలుసు. ఆయన గురి చూసి కొడతాడు, సమయం చూసి ఆయన నీతో మాట్లాడతాడు. ఇక ఆయన మాట్లాడిన తర్వాత ఇక తిరుగులేదు, ఎదురు లేదు. ఇక ఎవరు కూడా ఆయన్ని నేను అంగీకరించనని ఎవరు కూడా దూరంగా వెళ్ళిపోయేవాడు కాదు. ఒకవేళ అలా వెళ్ళిపోయావు అంటే నిన్ను మార్చగలిగేవాడికి ఎవడూ లేడు, నీ జీవితాన్ని సరిచేయగలిగేవాడు ఎవడూ లేడు. జాగ్రత్త. మోషే 40 సంవత్సరాలు అయిపోయిన తరువాత దేవుని స్వరం విని ఇశ్రాయేలుని రక్షించటానికి ఆయన ఫరో ఎదుటికి వచ్చి దేవుని కొరకు నిలబడ్డాడు. సమయం ఉంది నిన్ను వాడుకోవటానికి. నువ్వు కంగారు పడవద్దు, నాకు అధికారం లేదు, ఇది లేదు, అది లేదు, వద్దండి. దేవుని కొరకు సాక్షిగా నమ్మకంగా ఉండి, ఇది నేను కోరుతున్నాను, ఇది మీరు చేయండి, నేను ఇవాళ ఉంటాను, రేపు వెళ్ళిపోతాను, ఇది మీదే, నాది కాదు. మంచి చేయండి, ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటం నేర్చుకోండి. ఇది 10 మందికి ఉపయోగకరమైనటువంటి స్థలముగా దీన్ని ప్రేమించండి. దీని కొరకు నువ్వు అహర్నిశలు ప్రార్థించు. ఒకవేళ నీ మాట ఎవరు ఎరిగిపోతే, ప్రభువా నేను వాడబడాలనుకుంటున్నాను, చేయాలనుకుంటున్నాను, నువ్వు నాకు సహాయమును దయచేయని అడగండి. దేవుడు కార్యాలని మన పక్షాన ఆయనే చేస్తాడు. మనకి ఏమి కావాలో దేవుడు తప్పకుండా సహాయమును ఆయన చేస్తాడు. యోసేపు 13 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు ఇబ్బంది పడగా దేవుడు ఏం చేశాడు? ఆయన్ని ఐగుప్తు రాజుగా చేశాడా? ఈరోజు మీకు జ్ఞాపకం చేశాను. శ్రమలలో దేవుని చిత్తము కొరకు వెదకండి, భక్తి చేయండి, ఆయన మార్గంలో కుడికి ఎడకు తొలగిపోకుండా తిన్నగా నడవండి. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మోషేకు తోడుగా ఉన్నాడు, యెహోషువ కూడా మనకు తోడుగా ఉంటాడా లేదా? ఖచ్చితంగా దేవుడు మనకు సహాయమును చేస్తాడు. ఎవరో సంగతి ఎందుకండి, మన ప్రభువైన యేసుక్రీస్తు మానవాళ్ళు రక్షించడానికి వచ్చినవాడు 30 సంవత్సరాలు ఎన్ని కష్టపడ్డాడు? 33.5 సంవత్సరాలు ఎన్ని భయంకరమైన శ్రమలు పొందాడు, ఇబ్బందులు పొందాడు. పసిపిల్లగా పుట్టిన దగ్గర మొదలుకొని ఆయన చివరి క్షణం వరకు ఆయనకి శాంతి ఉందా? సమాధానం ఉందా? మరి ఏంటండి, మనం ఏంటండి, అన్నిటికి ఉలుకుపడతాం, అన్నిటికి బాధపడతాం, అది లేదు ఇది లేదు అడుగుతాం, ప్రార్థన వెళ్ళలేదు, నాకు దేవుడు ఏం చేశాడంటాం. దేవాది దేవుడే ఆ శ్రమలలో, కష్టాలలో, ఇబ్బందులలో, అవమానములో, దెబ్బలలో, హింసలలో
మరణాంతకరమైనటువంటి పరిస్థితులలో ఆయన వెళుతుంటే మనమేం పూల పరుపుల మీద ఉండాలి, సుఖవంతమైన జీవితం ఉండాలి, నాకు అన్నీ వచ్చేయాలి అనుకోవటం ఇది దేవుని మనసుకు వ్యతిరేకం కదా, దేవుని రక్షణకు వ్యతిరేకం కదా, దేవుని ధర్మశాస్త్రానికి వ్యతిరేకము కాదా? జ్ఞాపకం చేసుకుని జాగ్రత్తగా మనము రోషముతో ప్రభు కొరకు మనం బ్రతుకుదాం. ఎందుకనంటే దేవుని యొక్క సమయం ఎంతో ఖచ్చితంగా మనకు దేవుడు సహాయమును చేస్తాడు. దీనికి ఒక చిన్న మాట చెప్తాను, ఒక చిన్న మాట. ఎస్తేరు గ్రంథం మనకందరికీ తెలుసు, మీరు చదవవసరం లేదు, కానీ అక్కడ కొన్ని విషయాలు నేను మీకు చెబుతాను. మొర్దెకై మీద ఎంతో పగతో రగిలిపోతున్నటువంటి హామాను కదా, ఎవరి మీద? మొర్దెకై మీద ఎంతో పగతో రగిలిపోతున్నటువంటి హామాను ఏం చేస్తాడు? కపటముగా ఆలోచించాడు. ముందుగా యూదులను నాశనం చేయాలనే ప్రణాళికను సిద్ధం చేశాడు. ఆ తర్వాత ప్రత్యేకముగా మొర్దెకైని ఉరి తీయటానికి 50 మూరల ఉరికంబాన్ని ఆయన చేయించాడు. ఇంకా మొర్దెకైని చంపుటకు ఆయన ఏం చేస్తాడు? రాజు యొక్క అనుమతి కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూసి ఏం చేశాడు? అధికారము కొరకు రాజమందిరానికి ఆయన వెళ్ళాడు. అప్పుడు దేవుని యొక్క కార్యము ప్రారంభమైంది. అప్పుడు ఏమైందంటే రాజుగారు